దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది ఇప్పుడు కూడా 100% మీరన్నట్టు వైజాగ్ ప్రాంతం ఏదో అభివృద్ధి ఇంకోటి పెట్టుబడులు ఇవన్నీ పేపర్లో కనబడుతున్నాయి. వాస్తవంగా పెట్టుబడులు వచ్చి వాస్తవంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి వాస్తవంగా కంపెనీలు వస్తే అందరూ సంతోషిస్తారు. అందరికీ జరుగుతున్నాయి అబద్ధాలు అంటారా? 100% కేవలం పేపర్ల మీద జరుగుతున్నదే. 100% ప్రకటనలకే పరిమితము. 100% దోపిడీ కోసము 100% భూములు దోచేయడం కోసమే జరుగుతున్న ప్రయత్నం తప్ప ఒక నిమిషం, మీరు 2 క్వశ్చన్లు అడిగారు, 2కి సమాధానం చెప్తాను. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు, పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడుల పేరుతో భూ దోపిడీ చేయడానికి, వనరులను దోపిడీ చేయడానికి చేస్తున్న ప్రయత్నము కుట్ర తప్ప మరొకటి కాదు. 2, రాజధాని ప్రాంతం గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి రాజధాని ప్రజల కోసము, రాష్ట్రం కోసం నిర్మించాలి, ఇందులో కుట్రలు లేదంటే దోపిడీకి అవకాశం ఉండకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు రాజధానిని తాత్కాలిక రాజధాని పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారంటే 100% ఇందులో కుట్ర ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన గురించి తెలీదు, లేదంటే అవగాహన లేదంటే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మరు. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 5 సంవత్సరాల అధికార కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధానిగా అమరావతికి గుర్తింపునిస్తూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేదు కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలంటూ రకరకాలుగా తను భూ వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు బీసీవై పార్టీ తరఫున నేను అనేక సందర్భాల్లో అనేక ప్రెస్ మీట్లలో అమరావతి రాజధాని నిర్మాణం కంటే కూడా ముందు మీరు చేపట్టాల్సింది ఇక్కడ పెట్టుబడులు, భూదోపిడీ, భూదందాలు చేయడం కంటే కూడా ముందు రాజధానికి గుర్తింపు తీసుకురండి అని అనేక రకాలుగా ప్రెజర్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ దిశగా అడుగులు ముందుకేశారు. గతంలో చేసిన తప్పులు ఇది తెలియక చేసిన తప్పులు కాదు, ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవడం కోసము రైతుల దగ్గర నుండి భూములు కొల్లగొట్టి తన సొంత కంపెనీలకో లేదంటే బినామీ కంపెనీలకో తన చెంచా కంపెనీలకో దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఎవరైతే భూసేకరణ చేపట్టారో ఈ రైతులకి ఇప్పటి వరకు 90% రైతులకి న్యాయం జరగలేదు. కేవలం పేపర్ మాత్రం ఇచ్చారు, వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఆ పేపర్ దేనికి పనికి రాదు, కనీసం బ్యాంకులు తాకట్టు పెట్టుకోవడానికో ఇంకొకటో దేనికి పనికి రాకుండా ఈరోజు వేల మంది రైతులను అన్యాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2వ దశ భూసేకరణ, 3వ దశ భూసేకరణ అంటూ మళ్ళీ రైతులను అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజధాని రైతులకు అండగా కూడా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని పేరు చెప్పి, రాజధాని అభివృద్ధి పేరు చెప్పి నిజంగా రాజధాని నిర్మాణం జరిగితే అందరూ మద్దతు ఇస్తారు తప్ప భూములను దోపిడీ చేసుకుంటూ రైతులను వంచి రాష్ట్రాన్ని వంచిస్తే మాత్రం బీసీవై పార్టీ మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు.